ఒకప్పుడు నా జీవితంలో ఏమీ లేని సమయంలో దేవుని సహాయం అందిపుచ్చుకున్నటువంటి ఈ యొక్క మందిరంలో దేవుడు ఇలా బలపరిచి మీ మధ్యలో నిలవబెట్టారు. మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మరి ఆత్మీయ తండ్రి గారు దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి కూడా శుభాలు కలుగునుగాక. ఆమె దేవుడు చాలా అద్భుతాలు చేసేవాడు. నమ్మడం వేరు, అనుభవించడం వేరు. నా జీవితంలో నేను నమ్మి ముందుకు వెళ్చినప్పుడు దేవుడు నిజంగా నా జీవితాన్ని అద్భుతంగా మలిచాడు. మారాని మధురంగా మార్చేటువంటి జీవితంలో ఆ లిస్టులో నా పేరు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. చేదైన జీవితాన్ని మధురంగా మార్చాడు. అద్భుతం, సంతోషం. వాక్యంలోకి వెళ్దాం. మరి దైవజనులు చెప్పిన మాటను బట్టి నేను ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటలను బట్టి నేను ముందుకు వెళ్తాను. దేవుడు మనల్ని ఒక్క మాటతో పిలుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలామంది మనుషుల మాటలు వింటాం కానీ దేవుని మాటను వినం. దేవుని మాటను ఎవరైతే లక్ష్య పెడతారో, దేవుని మాటను ఎవరైతే తమ హృదయంలో ఆ వాక్యాన్ని లోబడి ముందుకు వెళ్తారో వారి జీవితాన్ని దేవుడు ముందుకు నడిపిస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించినవాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం ఎవరు సొత్తు అండి? ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఇది మెయింటైన్ చేయాలి లైఫ్లో. ప్రతిసారి నేను దేవుని సొత్తుని అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం అల్ప విశ్వాసంలోకి వెళ్ళడం అనేది జరగదు. దేవునికి స్తోత్రం. నేను దేవుని సొత్తుని. హల్లెలూయా. ఇప్పుడు మన సొత్తు ఎవరైనా దొంగిలిస్తే, మన కళ్ళెదురుగుండా దొంగిలిస్తే మనము ఊరుకోం. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు 27వ వచనంలో, నా గొర్రెలను నా తండ్రి చేతి నుండి ఎవడను అపహరింపడు అని. సో పేరు పెట్టి మనల్ని పిలిచిన తరువాత ఆ పిలుపుని మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడి దృష్టిలో మనం ఉన్నామని మనం గ్రహించినప్పుడు ఆ పిలుపు నాశనంలోకి వెళ్లకుండా, నశింపకుండా ఆ పిలుపే నిన్ను మొదటి స్థితిలో పెడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ పిలుపే నిన్ను పిలుస్తుంది. హల్లెలూయా. దేవుని పిలుపు చాలా గొప్పది. మనల్ని అనుకుంటాం, మన గొప్పవారు పిలవాలి, వాళ్ళ ఫంక్షన్లకు పిలవాలి, వాళ్ళ ఇన్విటేషన్లు ఇవ్వాలి అని అనుకుంటాం. సో దేవుడు నేను పిలుస్తున్నటువంటి ఈ పిలుపు చాలా విలువైనది. నిన్ను నిర్మించిన వాడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నిన్ను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఫెయిత్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే, దేవుని వాక్యం మన మీద, మనకు ఏదైతే దేవుడు ఇస్తున్నాడో ఆ వాక్యపు మనము పూర్తిగా నమ్మాలి. నమ్మినప్పుడు, ఇప్పుడు ఎక్కడో పడి ఉన్న మనల్ని ఎక్కడో నాశనంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆకాశమందున్న దేవుడు మనల్ని, కింద ఉన్నటువంటి మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. సో దేవుని పిలుపు చాలా గొప్పది. మీరు ఇంకా ఇంట్లో ఏదో పనిలో చేసుకుంటూ, ఇంకా ఎక్కడో నేను ఇంకా నశించిపోతున్నాను, నా బ్రతికి ఇంకా ఇక్కడే ఉన్నాను, నేను ఈ పొజిషన్లో ఉన్నానని మీరు అనుకుంటే, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన పిలుపు నిన్ను పిలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సమయలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు సమయలు పిలిచాడు. ఆ పిలుపు అతనికి అర్థం అవట్లేదు. మనం ఏమనుకుంటామంటే, రొటేషన్ లైఫ్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించలేనప్పుడు ఆ పిలుపు మనకు అర్థం కాదు. ఈ పేతురు కూడా మరి దైవజనుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించిన వాక్యాన్ని బట్టి నేను తీసుకుని వెళ్తున్నాను. పేతురుని, శిష్యులందరినీ ప్రభు పిలిచాడు. అది పిలిచిన పిలుపులో వారు ఉన్నారు. ప్రభు అద్భుతం చేయడానికి అక్కడ కార్యం జరిగినప్పుడు పేతురు కూడా ఆసక్తి కలిగి నడుచున్నప్పుడు, అతను నశించిపోతున్నప్పుడు ఆ పిలుపు అతను లేవనెత్తింది. దేవుని సహాయం అతనికి అందింది.
హల్లెలూయా. నిన్ను పిలిచాడని నువ్వు ఖచ్చితంగా నమ్మినప్పుడు ఆ పిలిపే నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. ఒంటరైన వాడు 1000 మంది యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నప్పుడు నిజముగా దేవుడు నన్ను పిలిచాడు, ఆయన నన్ను పిలిచాడు, పిలిచాడు. ఆ పిలుపు నీ హృదయంలో ఎప్పుడు నిలిచి ఉండాలి. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి బలహీనత వచ్చినా, ఎటువంటి వ్యాధి వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి అగ్ని సంబంధమైన ఏ శోధన వచ్చినా మనం కలిగి ఉండాల్సింది దేవుడు నన్ను పిలిచాడు అంతే. హల్లెలూయా. ఆ పిలుపు మనల్ని బలపరుస్తుంది. ఆ పిలుపు మనల్ని దీనత్వంలోకి నడిపిస్తుంది. ఆ పిలుపు దేవుని వైపు చూసేలా చేస్తుంది. ఆ పిలుపే అన్ని వదులుకునేలా చేస్తుంది. చాలామంది మిషనరీస్ కూడా పిలుపును బట్టి వారు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఆ పిలుపే వారిని ఉన్నతమైన స్థితిలోకి నడిపించింది. దేన్నైనా ఎదిరించగలిగే శక్తి ఆ పిలుపును బట్టే ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ పిలుపు ఆ దేవుడు ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని పిలిచాడు అన్నది ముఖ్యం కాదు, ఆయన పిలిచాడా లేదా అన్నదే ముఖ్యం. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఏ పరిస్థితుల్లో పిలిచాడో అది జ్ఞాపకం చేసుకుని బాధపడే కన్నా నన్ను దేవుడు పిలిచాడని అక్కడి నుంచి లెగడం అనేది ప్రాముఖ్యత. పరమగీతంలో ఒక మాట ఉంటుంది, లెమ్ము అంటాడు ఆయన. అంటే నువ్వు పడి ఉన్న చోట నుంచి లేవాలి, నువ్వు పడి ఉన్న స్థలం నుంచి లేవాలి, నీ బలహీనతల నుంచి లేవాలి, నీ వ్యాధుల నుంచి లేవాలి, నీ పరిస్థితుల నుంచి లేవాలి. ఎందుకంటే ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కుటుంబ శోధనలో ఉన్నప్పుడు చాలామంది అనుకుంటారు, నా కుటుంబం ఇంత బాధలు ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం చూస్తున్నాడు, నేను ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను అనుకుంటారు. ఆ పిలుపును జ్ఞాపకం చేసుకుంటే చాలు, దేవుడు వాటి నుండి విడుదల చేస్తాడు. పేతురుని ప్రభు పిలిచాడు, చెరసాలలో బంధించారు. ఆసక్తి సంఘం ప్రార్థిస్తుంది, కానీ నేను నమ్ముతూ ఉన్నాను ప్రభు పిలిపే పేతురుని ముందుకు నడిపించిందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పిలిచిన పిలుపు చాలా గొప్పది. అది ఆత్మీయ పిలుపు, తేజోమయుని పిలుపు. ఇంకొక మాట, ఎవరైనా మనకి దైవజనులు అన్నారు, ఎవరైనా ప్రభుకి ఎప్పుడైనా నేను ఒంటరిగా ఉన్నాను అని ఎప్పుడైనా చెప్పారని. రూతు గ్రంథంలో రూతు చెప్తుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే. అలా మీరు కూడా చెప్పడానికి, విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు రూతును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. దేవుడు నాకు ఇష్టమండి, దేవుడు ఎప్పుడు నేను ఆరాధించుకుంటాను, నా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు. కానీ దేవునికి ఇష్టమైన పనులు మనం చెయ్యం. మనం చేయాల్సింది ఇది. దేవునికి ఇష్టమైన పని ఏంటంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. ప్రభు అదే చెప్తున్నాడు. శిష్యులను పిలిచినప్పుడు మీ వలలు విడిచిపెట్టమని చెప్తున్నాడు. విడిచిపెట్టారు, వెంబడించారు. యాకోబుని పిలిచినటువంటి పిలిపే మనల్ని పిలుస్తున్నాడు. ఎవరికి దేవుని సహాయం అందుతుందంటే ఆయన విడిచిపెట్టమన్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు మనకి ఆయన సహాయం అందుతుంది. లేకపోతే ఆయన సహాయం మనకు అందడం కష్టం. చాలా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరగాలని ఆశిస్తాం. కానీ మనం మాత్రం దేవుడు నాకేమీ చేయట్లేదు అనుకుంటాం. కానీ దేవుని పిలుపు, మనం కలిగినటువంటి ఆ పిలుపును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు యాకోబును కూడా పిలిచాడు, ఇజ్రాయేలు నేను నిర్మించిన వాడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని. మరి పిలిచిన పిలుపుకు ఎప్పుడైతే మనం లోబడతామో, నీ దేవుని సొత్తు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అందులోనే అద్భుతం దాగి ఉంది. ఇజ్రాయెల్ ప్రజలను విడిపించినప్పుడు మారాని మధురముగా మార్చడానికి, ఆ చేదు నీరును మధురముగా మార్చడానికి అక్కడే చెట్టు ఉంది. చెట్టు అక్కడే పెట్టాడు దేవుడు. మన జీవితంలో కీస్ కొన్ని ఉంటాయి. ఆయన పిలిపే మిమ్మల్ని నశింపజేయకుండా చేస్తుంది. ఆ పిలుపు అనేటువంటి వాక్యమే మన జీవితంలో నడిపిస్తుంది. దేవుడు నన్ను పిలిచాడు. అయితే పిలిచిన పిలుపుకు లోబడిన తరువాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ పనిని మనం చేయాలి. ఆయన మీతో చెప్పినది చేయండి. అక్కడ స్టెప్ దాకా మనం రావట్లేదు, పిలుపు దగ్గరే ఉండిపోతున్నాం. విడిచిపెట్టాల్సిన, నిజంగా దేవుని మాట విడిచిపెట్టాలి. ప్రభు నిన్ను నన్ను కోరుకుంటున్నటువంటి దేవుడు
పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఓర్ప దొంగ ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, రూతు వెంబడించింది. అద్భుతం, ఆ మాట చాలా అద్భుతం. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అందుకనే దేవుడు ఆమెని నిజంగా హృదయం గెలుచుకుంది. దేవుని హృదయం గెలుచుకుంది. చాలా చాలా గుడ్ క్యారెక్టర్. విడిచిపెట్టింది, మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది, తన కుటుంబాన్ని విడిచిపెట్టింది, తన సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియని నయోమిని వెంబడించింది. చాలామంది నయోమి చెప్పిన దేవుని మాటలను వెంబడించిందని నేను నమ్ముతాను. దేవుని గురించి ఆమె చెప్పినటువంటి మాటలను నమ్మి విశ్వసించి వెంబడించింది. సో అందుకని రూతు గర్భము ద్వారా యేసు ప్రభు జన్మించారు. దేవునికి స్తోత్రం. ఓబేదు ద్వారా యెషై ద్వారా దావీదు చిగురు యేసు ప్రభు. చాలా అద్భుతం, ఆమె జీవితం చాలా అద్భుతం. సో పిలిచిన ఆ పిలుపును మనం గట్టిగా పట్టుకుంటే చాలు. నాకు బైబిల్ అంతా తెలుసు, నాకు బైబిల్ అంతా అని కాదు, కానీ ఆయన ఒక్క మాట మీ సంఖ్యలను తెంపేస్తుంది. చాలామంది ప్రవచనాల కోసం పరిగెడుతున్నారు. రైట్, బలహీనతల్లో ఉన్నప్పుడు ప్రవచనం మనల్ని బలపరుస్తుంది. రైట్, కానీ దేవుడిని నేను పిలిచిన ఆ పిలుపు ప్రవచనం కన్నా బలమైంది. దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపు స్వయముగా దేవుడు నేను పిలుస్తున్నాడు. లెమ్మో తేజరులము నీ మీద వెలుగు ప్రకాశించున్నదని. ఇంకా మనకేదో డౌట్స్. దేవుడు పిలిచిన తర్వాత కూడా ఇక డౌట్ ఉండకూడదు. యేసు ప్రభు నడుస్తున్నటువంటి ఆ నడకను చూసినటువంటి పేతురు నడవాలని ఆశపడినప్పుడు, నేను నీలవలే నడుస్తుంటే పిలిచాడు. ఆయన నడిచినప్పుడు అతన్ని అల్పవిశ్వాసం వెనక్కి లాగినప్పుడు దేవుని సహాయం అందింది. అతను మళ్ళీ నడక ప్రారంభించి ఉంటాడు. ఈరోజు నువ్వు కూడా ఆత్మ జీవితంలో పడి ఉండొచ్చు, కానీ ఆ పిలుపుని మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ దేవుడు మిమ్మల్ని నడిపించడానికి ఆయన సహాయం ఈరోజే ఈ క్షణమే మీకు నాకు అందునుగాక. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. నన్ను పట్టుకుని పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. చాలండి మాట. వాక్యము నేను అనుకుంటాను దేవుని మాట మనల్ని బయటికి తీసుకొచ్చేది. బానిసత్వంలో 70 సంవత్సరాలు బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత బయటకు వస్తారు అనేటువంటి ప్రవచనాన్ని, ఆ రాయబడిన లేఖనాన్ని నమ్మి ఇజ్రాయెల్ ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 45:1 కోరేషు అనేటువంటి వ్యక్తి ద్వారా వారందరూ విడుదల పొంది మళ్ళీ మందిరం కట్టడం జరిగింది. దేవుడి వాక్యం ఏదైతే మనకి ఇవ్వబడిందో, లేఖనం ఇవ్వబడిందో, ఆ లేఖనం మీద మనం రూఢీగా నమ్మితే వెంటనే విడుదల కలుగుతుంది. నమ్మాల్సిందే దేవుని వాక్యాన్ని. మనం నమ్ముతాం, ఇతరులు నమ్ముతాం, కానీ వాక్యాన్ని విశ్వసించలేం. పరిస్థితులు వేరే ఉంటాయి, వాక్యమేమో ఇలా మాట్లాడతాడు దేవుడు. నిన్ను విడిపిస్తాను, బలపరుస్తాను, దీవిస్తాను, నీ సంతతిని 1000 తరాల వరకు ఉంచుతాను. దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నమ్మదగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కానీ మనం విడిచిపెట్టము కాబట్టి అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. విడిచిపెట్టకపోతే కూడా ఆయనకు తెలుసు ఎలా మనకు విడుదల చేయాలో అనేది. అది కూడా ఒక అనుభవంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అది దేవుడు నిజంగా పిలిచిన తర్వాత వీడు నా మాట వినట్లేదు, సో నేను విడిచిపెడతానని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పి తన వైపు తిప్పుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అనుకుంటారు నాకు పిలుపు ఉంది, గాడ్ గ్రేస్ నాకు ఉంది కాబట్టి నేను ఏం పర్వాలేదులే అని అనుకుంటారు. అది కొంత మట్టుకు దేవుడు చూస్తాడు. తర్వాత ఎక్కడ అనేది ఆయన లెవెల్ చూస్తాడు. ఆ లెవెల్లో చూసి వాళ్ళని సరి చేసుకుంటారు. పిలుపు దగ్గరికి రావాల్సిందే. సో పిలుపు ఉన్న వారికి దేవుని సహాయం ఉంటుంది.
ఆయన నేను బలపరుస్తానంటున్నాడు. మనము ఏమంటారంటే ఇర్మియాతో చెప్పాడు ప్రభు, ఇదిగో అక్కడ కుమ్మరి ఉన్నాడు, కుమ్మరి దగ్గరికి వెళ్ళు నేను అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు కొన్ని విషయాలను అతనికి నేర్పాడు. బెన్నీ జాషువా అని మీకు తెలిసే ఉంటుంది, సాంగ్ పాడుతాడు కదా ఆయన. అందులో నీ పిలుపు అనేటువంటి పాట ఉంటుంది అన్నమాట. నశించిపోతున్న నన్ను నీ పిలిపే నన్ను మళ్ళీ బలపరుస్తుందని. సో మిమ్మల్ని నన్ను దేవుడు పిలిచాడు, ఆయన రక్షణలోకి పిలిచాడు. ఆయన ప్రజలుగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనల్ని పిలిచాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన పిలిచాడు. పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, విడిచిపెట్టనే పెట్టాడు. ఏ వాక్యం ద్వారా విశ్వాసముతో దేవుని వైపు టర్న్ అయ్యామో ఆ వాక్యమే మన జీవితంలో గొప్ప మలుపు. వదిలేస్తాం, అక్కడ మొదటిది వదిలేసి ఇప్పుడు ఏంటి నా జర్నీ ఏంటి, నా పొజిషన్ ఏంటి అని అనుకుంటాం. కానీ ఆ మొదటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఇక్కడ రిటర్న్ జర్నీ మనకి ఏంటి తెలుసు, మళ్ళీ వెంటనే మనం ఎక్కడ అవ్వాలో మనకు తెలుస్తుంది. దేవుడు మనల్ని పిలిచిన ఆ పిలుపును ఎన్నడూ మర్చిపోకూడదు. పేతురుని పిలిచాడు, పిలిచిన ఆ పిలుపే అతన్ని ప్రభు వైపు ఆకర్షితుడై ప్రభు వలె నడవాలనుకున్నప్పుడు, తొట్టిల్లినప్పుడు ప్రభు అతను లేవనెత్తడానికి సహాయము చేయడానికి ఇష్టపడ్డాడు, అద్భుతాన్ని చేశాడు. అంటే మరి మానవ స్వభావంగా ఉన్నటువంటి మనుషులు కూడా చేయగలిగేటువంటి అద్భుతాలు చెయ్యాలంటే దేవుడు అక్కడ చూపించినప్పుడు, ఇలా తొట్టిల్లినప్పుడు నా సహాయం మీకు అందుతుందని కూడా పేతురు ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. కాబట్టి మీరు బలహీనులు కాదు, మనం బలవంతులం. బలహీనులు అనుకుంటే ఇంకక్కడే ఉంటాం, బలవంతులు అనుకుంటే మనం లెగుస్తాం ఖచ్చితంగా. హల్లెలూయా. యాకోబు దేవునితో పోరాడింది దేనికంటే తెలుసండి? యాకోబు దేవునితో పోరాడింది దేనికంటే, తను ఇంత కష్టపడినా తన జీవితంలో తనకి సరైనటువంటి సంతృప్తి కానీ సమాధానం కానీ తన గమ్యం కానీ తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతను దర్శించి తన జీవితాన్ని టర్నింగ్ చేశాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టినప్పుడు దేవుడు తమ జీవితంలో కూడా మన జీవితంలో కూడా విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టి దేవుని దగ్గర గడిపినప్పుడు మన జీవితం ఖచ్చితంగా మలుపు తిరుగుతుంది, ఖచ్చితంగా మలుపు తిరుగుతుంది. అందుకని ప్రభువు వారిని బలవంతం చేసింది దేనికంటే, శిష్యుల జీవితంలో లేకపోతే మన జీవితంలో బలవంతం కొన్ని విషయాలు దేవుడు బలవంతం చేస్తాడు. కొంతమంది ద్వారా హెచ్చరికలు జారీ చేస్తాడు, కొంతమంది ద్వారా కొన్ని విషయాల ద్వారా కొన్ని నేర్పిస్తాడు. కానీ ఇది నాకు కాదులే, ఇది నాకు కాదులే అని అనుకుంటాం. దేవుని వాక్యము ప్రతి మనిషిని పరిశీలిస్తుంది, ప్రతి వ్యక్తిని దర్శిస్తుంది, ప్రతి వ్యక్తిని ఆశీర్వదిస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ పిలుపు కార్యాలు ఉంటాయి. ఇది నాకు కాదు అని మీరు నేను అనుకుంటే అది ఇంకా ముందుకు వెళ్ళలేం. దేవుడు ఈరోజు మిమ్మల్ని నన్ను ఒక స్థితిలోకి నడిపించడానికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన ఏ వాక్యం తీసుకున్నారో నాకు తెలియదు, నేనేం వాక్యం ప్రిపేర్ అయ్యానో దైవజనులకి తెలియదు. కానీ దేవుడు మీ అందరితో మాట్లాడడానికి మా ఇద్దరి ద్వారా దేవుడు నడిపించుకుంటున్నాడు. నేను ఇది మాత్రం 100% నమ్ముతున్నాను. సో దేవుని పిలుపు మిమ్మల్ని ఒక గట్టుకు చేరుస్తుంది. దేవుని పిలుపు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. దావీదును కూడా దేవుడు పిలిచాడు. పిలిచిన ఆ పిలుపుకు దావీదు లోబడ్డాడు కాబట్టి దేవుడు దావీదు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి విడిపించడానికి దేవుని సహాయం అతనికి అందింది. అపోస్తలుడైన పౌలు కూడా దేవుడు పిలిచాడు. ఆ పిలిపి అతన్ని పరిస్థితుల నుంచి విడిపించింది, శ్రమల నుండి, బాధల నుండి, వ్యాధులు సమస్తాన్ని విడిపించి అతను ఒక పరిపూర్ణమైన స్థితిలోకి నడిపించింది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యోహాన్ని పేతురు అంటాడు, ప్రభా ఇతని సంగతి ఏంటి అని అడిగితే, ఇతను నేను వచ్చే వరకు ఉండటానికి నీకెందుకు అని అంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇంకా యోహాన్ పిలిచిన పిలుపు ఇంకా పూర్తి కాలేదు, అతను ఉండడం నాకు ఇష్టం అంటాడు. అంటే ప్రకటన గ్రంథము ఒక ఆత్మ దర్శనం ద్వారా అతని చేత రాయించడానికి దేవుడు అతను ఎన్నుకున్నాడు. మిమ్మల్ని నన్ను దేవుడు దేనికి ఎన్నుకున్నాడో, దేనికి పిలిచాడో అది మనం పట్టుకోవాలంటే కొన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనతో మాట్లాడిన తర్వాతే మన టర్నింగ్ మనకు తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆత్మ ఈరోజు మిమ్మల్ని
బలపరచడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని మొదటగా పిలిచిన దేవుని పిలుపును జ్ఞాపకం చేసుకోండి. మెఫీబోతుని దేవుడు ఆ దావీదు ద్వారా పిలుచుకుని అతనికి ఒక స్థాయి ఇచ్చాడు. నశించిపోతున్నటువంటి తన జీవితంలో మెఫీబోతుని దేవుడు ఆ దావీదు పిలుచుకున్న రీతి ఎలాగుందో, మన బ్రతుకుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు సహాయం లేనప్పుడు, ఈరోజు ప్రభు బలలో పాలు పంచుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన శరీరము, ఆయన రక్తమును మనము పానము చేస్తున్నాం. అది ఎంత అద్భుతం! కాబట్టి మీరు ఈరోజు విడిచిపెట్టాల్సడానికి ఇష్టపడండి. ఆయన పిలుపును గట్టిగా పట్టుకోండి. దేవుడు చూడండి, ఈ దానియేలు బంధకాల్లోనే ఉన్నాడు, దానియేలు బబులోను రాజ్యంలోనే ఉన్నాడు. కానీ దేవుడు అతను పిలిచిన పిలుపుకి లోబడి తను విడిచిపెట్టాల్సినటువంటి ఆహార విషయంలో, అంటే ఆహారం విడిచిపెట్టమని కాదు, ఏదైతే విడిచిపెడితే దేవునికి ఇష్టమో, దేవుడు ఏది విడిచిపెట్టమంటున్నాడో అది విడిచిపెట్టడం వలన మనకి కాంటాక్ట్ బాగా కుదురుతుంది. అంటే దేవునికి అయిష్టంగా ఉన్నది ఏంటో దాన్ని విడిచిపెట్టాలి. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనుషులు మనల్ని చాలా బాగుందని చెప్తారు, దేవుడికి అది ఇష్టం ఉండదు. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని విషయాలు మనకి మంచిగా ఉంటాయి, కానీ దేవుడికి అది ఇష్టం ఉండదు. ఉదాహరణకి గిద్యోను ఉన్నాడు. గిద్యోను చాలా మందిని పోగు చేశాడు. వీళ్ళందరూ నాకు వద్దు దేవుడు అంటాడు, వీళ్ళందరూ నాకు వద్దు అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇంకా తగ్గించి 300 మందికి తీసుకొస్తాడు. మనకది మంచిగా అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అది విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాలి. దేవుని కార్యాలే, దేవుని ఉద్దేశాలే, కానీ మనము చేస్తున్నాం, కానీ దేవుడు వాటిని కూడా విడిచిపెట్టమంటాడు. నాతోనే గడుపు అంటాడు. మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపుకు మీ చుట్టుపక్కల వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపు మీ జీవితంలో అది ఒక వెలుగు రేఖగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపే అనేక మందికి మీ ద్వారా ఆశీర్వాదకరంగా మారాలి. ఎందుకంటే నీవు నా సొత్తు. ఆహోషు రోజు ఎస్తేరు విషయంలో హామాను చేసినటువంటి ఆ యొక్క నిశ్చయత వల్ల అనేక మంది నశించిపోతారు తెలిసినప్పుడు ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో నా దాసులు, నా సమస్త నా వ్యక్తులు నశించిపోతున్నారు, నశింపజేయడానికి హామాను ఇష్టపడ్డాడని చెప్పినప్పుడు ఆమె ద్వారా రక్షించబడింది జనాంగం. మీ ద్వారా మీ కుటుంబాలు రక్షించబడాల్సి ఉన్నదేమో. మీ ద్వారా మీకు దేవుడు పిలిచాడు. ఆ పిలుపుని మీరు నిశ్చయిత చేసుకుని విడిచిపెట్టి ఆయన వైపు టర్న్ అయితే మిమ్మల్ని ఒక దీపస్తంభముగా ఆయన వెలుగు తేజులనట్లుగా మిమ్మల్ని ఒక వెలుగుగా ఉంచి అనేక మందిని మీ ద్వారా ఆయన ఆకర్షించుకుని ఆయన మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడేమో. మిమ్మల్ని కట్టిన ఆ కట్లను ఈరోజు దేవుడు తెంపడానికి ఇది మాట్లాడుతున్నాడు. ఆ గాడిద పిల్లను గాడిదను విప్పమన్నప్పుడు శిష్యులకు చెప్పాడు విప్పమని. అవి నాకు కావాల్సి ఉన్నది. ఎందుకంటే ఈరోజు మనం సొత్తు, దేవుని సొత్తు. ఆయన సొత్తుగా ఉన్న మనల్ని కట్టినది ఏంటో, మన చుట్టూ ఉన్నటువంటి ఆ డివైజెస్ ఏమున్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ ప్రేమ ఎక్కువగా దేవుని కన్నా మన కుటుంబం మీద అమితమైన ప్రేమను కనబరుస్తున్నామేమో, లేదా వస్తువుని అమితంగా ప్రేమిస్తున్నామేమో, లేకపోతే మన జాబ్ని అమితంగా ప్రేమిస్తున్నామేమో. ఒకసారి మీరు సరి చేసుకుని ఆయన వైపు పరిపూర్ణముగా ఆయన పిలిచిన ఆ పిలుపును జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు బలహీనతల్లో ఉండి, అల్ప విశ్వాసంలో ఉండి, పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని నన్ను విడిపించునుగాక. ఆయన కృప మన మీద మెండుగా ఉంది. ఆయన కృప మన మీద మెండుగా ఉంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 12 మందిని పిలిచాడు. చాలామంది శిష్యులు ఉన్నారు, 100 వెళ్ళిపోయారు. ఈ 12 మంది మిగిలారు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావు పేతురు అంటే, జీవము గల మాటలు గలవాడు, నీ యొద్దను నేను ఎక్కడికి వెళ్ళదును అని చెప్తాడు. ఆ మాటే పేతురుని దేవుడు ముందుకు తీసుకురావడానికి కారణమైంది. దేవుని మాట మీద ఆధారపడినటువంటి స్థితి మనకు రావాలి. ప్రవచనం ఉంటాయి, బలపరుస్తాయి, కానీ మనల్ని అందరూ ప్రతి పరిస్థితుల్లో మనం బలపరిచే వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ నన్ను బలపరుస్తున్నాము అనుకుంటాం. వాక్యమే బలపరుస్తుంది.
మీకు ఇచ్చిన ఆ పిలుపే మిమ్మల్ని బలపరుస్తుంది. ఆ పిలుపు చాలా గొప్పది. యాకోబు ఒంటరిగా ఉన్నటువంటి, ముగిస్తున్నాను, యాకోబు ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు యాకోబుని పిలుచుకున్నాడు. నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పాడు. నిజముగానే దేవుడు ఆయన పిలిచిన పిలుపుని బట్టి యాకోబు జీవితంలో అద్భుతం చేసి విస్తరింపజేశాడు. లోబడ్డాడు. కొన్ని పరిస్థితుల్లో ఉన్న తర్వాత వచ్చి విడిచిపెట్టినప్పుడు తన జీవితం నిజంగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి 12 గోత్రాలను బయట తీసుకొచ్చాడు. మీ ద్వారా దేవుడు ఎంతమందిని చూస్తున్నాడు, ఎన్ని స్థితుల్లో ఎక్కడ మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నాడో నాకైతే తెలియదు. కానీ ఒంటరిగా దేవునితో గడిపే సమయం, దేవుని పిలుపుని బట్టి మళ్ళీ రిటర్న్ అయ్యే సమయము ఆసన్నమైంది. రక్షణ పొందలేనప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఈరోజు ఎక్కడ ఉన్నారు? అసలు ఏ వాక్యంతో మీరు విశ్వసించారు? అది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మిమ్మల్ని మళ్ళీ పడద్రోయడానికి వాడు నిలబడలేడు, మీ ఎదుట నిలబడలేడు. సింపుల్. లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. లోపల ఆయన ఎలా ఉంటాడు అంటే, నీలో దేవుని వాక్యం నిలిచి ఉంటే ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే పరుపెత్తుకుని వెళ్ళిపోవాల్సిందే. 38 సంవత్సరాలను పడి ఉన్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచినప్పుడు ఆ పరుపు ఎత్తుకుని వెళ్ళమంది ఏంటంటే మళ్ళీ వాడు వచ్చి ఆ పరుపు మీదే పడుకుంటాడు. వాడికి అది దాంతో అనుబంధం అయిపోయింది. ఫోన్తో మనకు అనుబంధం అయిపోయింది. ఇంట్లో కళ్ళజోడు లేకపోతే అలవాటైపోతుంది అన్నమాట. ఒకరోజు వాచి పెట్టుకున్నాను. ఒక దైవ సేవకుడు నాకు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాచి తీసేయమని హృదయంలో ప్రేరేపణ వచ్చింది. ప్రభు తీసేయమంటావేంటి? ఇది నేను టయానికి పెట్టుకున్నాను అన్నాను. నిజం చెప్పు, టయానికి పెట్టుకున్నావా, నీ చేతికి బాగుందని పెట్టుకున్నావు అని అడిగాడు దేవుడు. వెంటనే తీసి బ్యాగ్లో వేసాను. ఇంకప్పటి నుంచి మళ్ళీ నేను చేతికి వాచి పెట్టలేదు. తీసేయమని నాకు అది ఇష్టమే, కానీ దేవునికి అది కష్టం. రోజు స్పెట్స్ పెట్టాను. అంటే నాకు ఫస్ట్ నుంచి స్పెట్స్ అంటే బాగా పిచ్చి. బ్లాక్ కళ్ళజోడు అయ్యి పెట్టి ఉండిపోయాను. ఒకరోజు కళ్ళజోడు పెడితే దేవుడు తీసేయమన్నాడు. ఎందుకో తెలియదు. సింపుల్ అండి. దేవుడి ప్రేమ ఎలాగుంటుందంటే, మన వైఫ్కి మనకి రిలేషన్ ఎలాగ ఉంటుందో దేవునితో రిలేషన్ అలాగే ఉంటుంది. దేవుడు చాలా ప్రేమిస్తాడు. దానికి ఒక రీజన్ ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళని ఇది నీకు బాగాలేదు తీసేయను అనుకో, నాకు చాలా బాగుందని అద్దం దగ్గరికి వెళ్ళి చెప్తారు. లేదు నీకు బాగాలేదు తీసే అంటే అది తీసేదాకా మనకు మనస్తృప్తి ఉండదు. సో గాడ్ కూడా అదే చెప్తాడు, నీలో ఏదైతే ఉందో అది తీసేయాలి. అంటే దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు అని అర్థం. మనకు తెలియకుండానే అతిశయం మనలో పెరుగుతూ ఉంటుంది. ఇర్మియా 9వ అధ్యాయంలో 23వ వచనంలో చెప్తాడు, నువ్వు దేన్ని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు దేవుని యందు ఆయన మనం అతిశయించాలట. ఆయన కృప చూపుతున్నటువంటి ఆ కృప మీదే మనం అతిశయించాలి. ఆయన మంది అతిశయించే వారిని ఆయన ఆనందిస్తున్నాడు అని ఉంటారు. చాలా గొప్ప మాటలండి. బైబిల్ అంటే దాన్ని మర్మంగా చదువుతారు, లేకపోతే ఎలా చదువుతారు కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి మాట మనం ఎలా తీసుకుంటామో దేవుని మాట అలా తీసుకున్నప్పుడు మీలో సంఖ్యలన్నీ తెగిపోతాయి, ఆటోమేటిక్గా తెగిపోతాయి. ప్రభు మాట సెలవివ్వగానే కార్యాలు జరిగినప్పుడు మనం చదువుతున్న వాక్యాన్ని బట్టి విశ్వసించినప్పుడు ఎందుకు కార్యాలు జరగవు? ఆయన పిలుపుని బట్టి మీకున్నటువంటి ప్రతిదీ నాశనం అవుతాయి, కానీ మనం నాశనం కాము. ఆయన పిలుపుని బట్టి మనం నిలబడే ఉంటాం. ఏది మనల్ని హాని చేయదు. నిజంగా ఏది హాని చేయదు. ఆయన పిలిచిన పిలుపు చాలా గొప్పది. సో మీ లైఫ్లో దేవుడు ఏ వాక్యంతో మిమ్మల్ని పిలిచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మీయ స్థితిలో ఈరోజు కీర్తనలు 18:28 మాటను బట్టి నేను ముగిస్తున్నాను. చదువుకుందాం. కీర్తనలు 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడని యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయుము.
దేవుడు ఈరోజు ఒకవేళ చీకట్లో ఉన్నారేమో, మీ దేవుడు ఇచ్చిన ఆ పిలుపు అనే వాక్యాన్ని పట్టుకుంటే ఈరోజు దేవుడు మిమ్మల్ని వెలుగుగా చేయనుగాక. అద్భుతం. పేతురు లైఫ్ చాలా అద్భుతం, చాలా చాలా అద్భుతం. తను అన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ దేవుడు వాటన్నిటిని తొలగించగలిగాడు. ఆయన తన పిలుపుని బట్టి పేతుర్ని అపోస్తులుగా చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు ఆయన ఇచ్చిన పిలుపుని బట్టి మనము పొందుకోలేనివన్నీ పొందుకోగలం. కాబట్టి ఆయన పిలిచిన ఆ పిలుపు మన ఎన్నడూ నశింపజేయదు. ఈరోజు దేవుడి మాటలను మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలందరినీ కూడా ఏం చేశాడు? పిలిచాడు. నేను పిలిచిన వాడను, నేను నిర్మించిన వాడను, నేను నిన్ను బలపరుస్తాను. కనుక దేవుడు మనల్ని పిలిచాడు.